రేంజ్లో అది పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఇచ్చాడు. నేను చిన్నప్పుడే ఫ్లాట్ అయిపోయాను సిసింద్రి సినిమాతో. ఎవరికి మన అఖిల్ గారికి ఎప్పుడు రా ఈయన అసలు ఆ అందము చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడు, టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేస్తున్నాడు. బట్ సినిమా పర్లేదు కదా అనుకున్నాను. ఆయన తగ్గ స్టోరీ పడ్డదన్న. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో అర్థమైందా, దాని తర్వాత RRR ఎలాగో ఇప్పుడు అఖిల్ ఫ్యామిలీ, ఇది అఖిల్కి లెనిన్ అన్న. ఈ సినిమాతో పక్కా టైర్ 1 హీరో అయిపోతాడు. క్లైమాక్స్ లెనిన్ మూవీ అయితే నాకైతే బాగానే అనిపించింది అన్న. బట్టి మరి గొప్పగా ఏమనిపించలేదు, కానీ చూసినంతసేపు కొంచెం ఎలివేషన్లో అన్నదమ్ములు కొట్టుకోవడం, ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం అందరికీ మొబ్బిడిపోద్ది అనమాట. నిజంగా ట్విస్ట్ ఫైట్ కానీ అన్నదమ్ములు కొట్టుకునే ఫైట్లో ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. నిజంగా ఆ ట్విస్ట్కి నిజంగా మొబ్బిడిపోతాయి అనమాట. నా వరకు చూసుకుంటే లెనిన్ మూవీ అఖిల్ చేసిన సినిమాల్లో అయితే మాస్ ఎంటర్టైనర్ అన్న మామూలుగా అయితే. ఎందుకంటే గ్యాప్ తర్వాత వచ్చాడు కాబట్టి రొటీన్ కమర్షియల్ మూవీనే. కాకపోతే ఏంటంటే అయ్యగారు యాక్టింగ్, భాగ్యశ్రీ లవ్ స్టోరీ, ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా తమన బ్యాక్గ్రౌండ్ చెప్పేది ఏముంది, ఇంకా గ్యాప్ వచ్చిన హీరోకి ఎవరికైనా సరే ఇరగబాద వేస్తారు కదా. ఆ బీజేఎం కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా లెనిన్ మూవీ అయితే లాస్ట్ ఇన్ గ్యాప్ వచ్చిన కమర్షియల్ మూవీలో అఖిల్కి బ్లాక్ బస్టర్ అన్న. నేషనల్ అవార్డు కోసం మాట్లాడుతాను, ఎందుకంటే జస్ట్ కమర్షియల్ యాక్టింగ్ అంతే. దీనికి ఏదో మన బాహుబలి పుష్ప రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయడం యాక్టింగ్ కరెక్ట్ కాదు. చూసినంతసేపు అయితే నాకు బోర్ కొట్టలేదు. బీజిఎం, ఇంటర్వెల్ ఫైట్, జాతర ఫైట్ ఉంటుంది క్లైమాక్స్లో, అది నిజంగా నరుకుడు రక్తపాతమే అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ క్లాసిక్ సినిమాలతో పోలిస్తే ఇంత మాస్ హీరో అన్నమాట. ఇప్పుడే చూసి వస్తున్నా మన అయ్యగారి మూవీ, చితగ్గొట్టాడన్న. నేనైతే ఒకటే చెప్తా, అయ్యగారే అంతే. అయ్యగారి సినిమాలు ఇంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా బాగున్నాయి. కోర్స్ ఫస్ట్ సినిమా, మొన్న లాస్ట్ వచ్చిన సినిమా వదిలేస్తే అన్ని సినిమాలు బాగున్నాయి అన్న. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా మనకు నంబర్లు కనిపించలేదు అంటే. కానీ చెప్తున్నా, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కమర్షియల్ నంబర్లు కనిపిస్తాయి లెనిన్ సినిమాతో ఖచ్చితంగా. యాక్టింగ్ అన్న నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. అటు ఎమోషనల్ కానివ్వండి, యాక్షన్ చాలా బాగుందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారు యాక్టింగ్ అంటే ఏమనుకున్నా కానీ వాళ్ళ కొడుకు యాక్టింగ్ అదిరిపోయింది. నాగార్జున గారు మూవీస్కి బ్రేక్ చేయడం వల్ల నేను నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళ కొడుకులను కాయిదాల్లాగా పంపిస్తున్నాడు. అసలు నిజంగా సినిమా అసలు సూపర్ ఉంది లెనిన్ సినిమా. యాక్టింగ్ కానీ ఈసారి ఖచ్చితంగా అవార్డు ఖచ్చితంగా వస్తుంది, ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. అండ్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అసలు సినిమా చూస్తుంటే అసలు గూస్ బంప్స్, ఆ మ్యూజిక్, ఆ గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ గ్రాఫిక్స్ అంత ఎక్కువ. లెనిన్ సినిమాతో పుష్ప, దురంధర్ రికార్డు లేపుతాడా? ఖచ్చితంగా లెనిన్ సినిమాతో పుష్ప, దురంధర్ సినిమా అన్ని రికార్డు లేపుతాడు ఖచ్చితంగా. సినిమా అయితే బాగుంది. అండ్ మనం లెనిన్ కానీ అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజంగా నాగార్జున గారు ఏంటి సార్ మీ అబ్బాయిని ఈ విధంగా తయారు చేశారు, మీకు మించి ఉన్నాడు, తండ్రికి మించిన తనయుడు అంటారు కదా. ఎట్లా మన హీరోని ఎట్లా చూసుకుంటాం అట్లా చూపెట్టిండు. అది ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్, ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఆ కనెక్టివిటీ ఉందో, హీరోయిన్గా డ్యాన్స్ అయినా సాంగ్స్ అయినా ఒక మంచి మూవీ అయితే నాకు అనిపిస్తుంది. నాకైతే షార్ట్ ఎట్లా ఉంది, వదిలేయండి రా నీ లవర్ కోసం వచ్చే షార్ట్, అది ఎక్సలెంట్ ఉంది. నాకు ఈ సినిమా తోటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అఖిల్ గారు కొడతారని అనిపిస్తుంది. అయ్యగారు నెంబర్ 1 అంటారు కదా, ఇప్పుడు ట్యాగ్ న్యాయం చేశాడు అఖిల్. అయ్యగారు నెంబర్ 1 అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు. కాకపోతే మిగతా ఫ్యాన్స్ కూడా అనుకోవాలి కదా, అనుకుంటారు. ఈ సినిమా చూసాక ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో కొట్టేశాడు. అంటే మహాభారతాన్ని, కురుక్షేత్రాన్ని లింక్ చేశాడు కదా స్టోరీ. ఎలా అనిపించింది చూసిన? నేను అదే అంటున్నా, డైరెక్ట్గా వినోదభాగ్య విష్ణు కథకి అల్లో కూడా దేవుడు 7 కోటల వారం పెట్టిండు, ఇక్కడ మహాభారతాన్ని పెట్టిండు. ఆయనకి లోపట ఉన్నది ప్రతి ఒక్క ధర్మాన్ని కాపాడుకుంటా ప్రతి ఒక్క ధర్మం వెళ్ళాలని చెప్పేసి, ఆ ధర్మమే మన హీరోని కాపాడుతుంది.